దిస్ ఇస్ డివి సినీ క్రియేషన్స్. డి వెంకటేష్ గారి నిర్మాతగా మనకి ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. అండ్ డైరెక్టర్ తమిళ్లో ఒక అత్యద్భుతమైనటువంటి హారర్ కామెడీ సినిమాని చేస్తున్న డైరెక్టర్ డీకే తెలుగులోకి మనకి ఈ చిత్రాన్ని అందిస్తున్నటువంటి నిర్మాతతో కలిసి ఒక రొమాంటిక్ కామెడీగా అందిస్తున్నారు ఈ సినిమాని. ఇప్పటి వరకు మనం రకరకాల సినిమాల్లో జీవా గారి పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. ఆయన రంగంతో ఒక సీరియస్ ఫిల్మ్తో వచ్చిన మాస్క్ కానివ్వండి, కానివ్వండి, ఇలాంటి చిత్రాల్లో ఒక వైవిధ్యమైన పెర్ఫార్మెన్స్ చూసినా ఈ చిత్రంలో మనం చూడబోతున్న జీవా 100% ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్నారు. అటు జీవా గారు, ఇటు కాజల్ గారు ఇద్దరు కాంబినేషన్లో ఈ సినిమా వస్తుంది కాబట్టి ఇద్దరు కూడా బ్యూటిఫుల్ నంబర్స్ అన్ని అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. వాళ్ళ సినిమాల్లో పాటలు చాలా బాగున్నాయి. ఇద్దరు కలిపి ఫస్ట్ టైం చేస్తున్నారు. ఇద్దరిని కలిపి నేను ఒక మెడ్లీ ప్రెజెంట్ చేయలేను, కానీ ఎవరి పాటలు వాళ్ళకి కలిపాను అనుకోండి ఒక సూపర్ డూపర్ మెడ్లీ అవుతుంది. సందీప్ అండ్ హిస్ గ్రూప్ ఆర్ గోయింగ్ టు కమ్ హియర్. స్టేజ్ మీదకి వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళని ఆహ్వానించేద్దాం. కాజల్ అగర్వాల్ గారు అండ్ జీవా గారి మెడ్లీ తోటి ఈ మొట్టమొదటి పాట ఒక మెలోడియస్ పాట మీ ఇద్దరు లాంచ్ అయిపోతున్నారు. దిస్ ఇస్ నీ ప్రేమంతా అనే పాటను లాంచ్ అయిపోతున్నారు. సాంగ్ 1 లాంచ్ అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నీ ప్రేమ ఎంత సాంగ్ లాంచ్ 1 ఫస్ట్ సాంగ్. సో ఒక మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ మీరు ఇప్పుడు లాంచ్ అయిపోతున్నారు. వెరైటీగా ఎంతవరకు ఈ ప్రేమ ఈ సాంగ్ నెంబర్ 2 లాంచ్ చేస్తారో చూద్దాం. ఈ సాంగ్ తెలుగులో రాహుల్ సిప్లిగంజ్ అండ్ గీతా మాధురి పాడారు. సో ఇది ఖచ్చితంగా ఒక ఫుల్ జోష్ ఉన్న సాంగ్. సో నేను సాంగ్ చేశాను, నువ్వు లాంచ్. ఓకే సాంగ్ లాంచ్. ఎంతవరకు ఈ ప్రేమ ఆడియోకి విచ్చేస్తున్న మా అందగాడిని ఆహ్వానించేద్దాం. లెట్ మీ వెల్కమ్ మీ అందరి చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ఆ హీరో జీవా గారు. లెట్ మీ వెల్కమ్ బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ గారు. సో ఎంతవరకు ఈ ప్రేమ, అటు కాజల్ అగర్వాల్ గారు ఇటు జీవా గారు ఇద్దరు విచ్చేశారు. ఎస్వీఆర్ మీడియా అధినేత శోభారాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నిర్మాత శోభారాణి గారు అండ్ ఆ బ్యూటిఫుల్ సునైనా కూడా విచ్చేస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ సునైనా టు లాంచ్ దిస్ సాంగ్ ఆన్ ది స్టేజ్. స్త్రీ గురించి అంత విలువ గల ఒక మంచి మనసున్న ఒక మనిషి. ఆయనకి ఈ చిత్రం చాలా పెద్ద హిట్ కావాలని కోరుతున్నాను. హాయ్ కాజల్, హౌ ఆర్ యూ? తుపాకీ, యూ రిమెంబర్ మీ? యా. జీవా గారు రౌద్రం. జీవా గారు ఈజ్ అ డెడికేటెడ్ పర్సన్. ఎంత డెడికేటెడ్ పర్సన్ అంటే రౌద్రం సినిమా ఆడియోకి హీ వాజ్ రన్నింగ్ 103, 104 ఫీవర్. యాక్చువల్గా రారు అని అందరు అనుకున్నారు, బట్ హీ హ్యాస్ కమ్ and promoted the movie to the maximum extent. Anta dedicated person, really. Thanks. మీరు సినిమా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. So of course it was lovely working with Kajal and Jeeva and DK who's not here, but yeah, it was great fun and congratulations Venkatesh garu, and I hope you enjoy this film. Request both of you to launch our Na Manasone song ni launch చేయాల్సిందిగా కోరుతున్నాను. Na Manasone song launch the song. Thank you. లాస్ట్ సాంగ్ లియోన్ జేమ్స్ గారి స్వరాలు మన ముందుకు రాబోతున్నాయి. ఈ పాటని లాంచ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ మా అతిథులను ఆహ్వానించడానికి డివి వెంకటేష్ గారిని మళ్ళీ రావాల్సిందిగా వేదిక మీదకి. My friend Lakshmi Gari, she has come to me to ask about sponsoring this. When she told about DV Garu, immediately I said yes, let's go ahead and we will have a long association with DV. All the best DV for next ventures also in this. All the best Kajal, Jeeva and Sunaina Garu. All the best for the entire team of Entavaraku Prema. Thank you Neelima Garu, and a quick word from our Kannada Udumba movie team. Hi, this is Pawan Shaurya from Kannada industry. మా సార్ దేవ్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. శివరాజ్ అనేసి కుటుంబ ఫిల్మ్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను. సో ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ అందరి ముందు వచ్చి నిలబడడానికి. ఈ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. Hello everyone, this is Chirashri Anchin. I feel really happy to be a part of this function and I wish the entire team all the very best. Thank you. సాంగ్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సాంగ్ నెంబర్ 4 లాంచ్ అని చెప్పండి. సాంగ్ నెంబర్ 4 లాంచ్. థ్యాంక్ యూ.
మరి ఎంతవరకు ఈ ప్రేమ పాటలు విన్నాం, మా లియోన్ జేమ్స్ గారు అందించినటువంటి ఈ పాటలు ఇప్పటి వరకు విన్నాం, కానీ డైరెక్టర్ డీకే గారు ఏదో మ్యాజిక్ చేసి ఉంటారు ఈ కాంబినేషన్తో. ఆయన చేసింది ఏమిటో చూడాలి అంటే మనం ఈ చిత్రం టీజర్ని చూడాలి. ఆ టీజర్ని లాంచ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ శ్రీ మార్కాపురం శివకుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ వెంకటేష్ గారు, వారిని తీసుకుని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎంపిక చేసుకున్న చిత్రాల్ని మాత్రం చాలా ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి అభిరుచి ఉన్న నిర్మాత అండ్ డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గారు. శివకుమార్ గారు, ఎంతవరకు ఈ ప్రేమ గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. ఎంతవరకు ఈ ప్రేమ ట్రైలర్ లాంచ్ ప్లీజ్. ఒక సినిమా ఎప్పుడైతే బెస్ట్ విషెస్ జీవా అండ్ కాజల్ అండ్ సేమ్ టైం కంగ్రాచులేషన్స్ టు అడ్వాన్స్ న్యూ ప్రాజెక్ట్ సేమ్ కాంబినేషన్ డీకే గారి దర్శకత్వంలో ఏదైతే జీవా కాజల్ ద్వారా ఈ సినిమా రావడం జరిగిందో, మరి ఐ హార్ట్ న్యూస్ సౌత్ ఇండియాలోనే ఒక పెద్ద బ్యానర్లో మరి సేమ్ డీకే గారి దర్శకత్వంలో జీవా కాజల్ ద్వారా మరొక సినిమా రాబోతుందని చెప్పడానికి నిజంగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎప్పుడైతే ఒక సినిమా ఇది రిలీజ్ కాకముందే డెఫినెట్లీ గోయింగ్ టు బిగ్ హిట్. ఎందుకంటే ఈ సినిమాలో పర్టికులర్గా ఏదైతే మనం ప్రేక్షకులకు యూత్కి కావాల్సినటువంటి మసాలా డైలాగ్స్ అన్నీ చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకా డైలాగ్స్ కటింగ్ రాలేదు కాబట్టి తమిళంలో రిలీజ్ చేయకుండా ఇక్కడ ఇవ్వలేదనుకుంటా. మరి కావాల్సినన్ని డైలాగ్స్తో ఆడియన్స్కి ఏ విధమైనటువంటి డైలాగ్స్ కామెడీ పంచెస్ ఏ విధంగా కావాలో అవన్నిటితో పాటు మంచి ఆహ్లాదకరమైనటువంటి సీన్స్తో మరి సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి మరి ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈరోజు ఇంత పెద్ద హైప్ ఉంది, ఈరోజు తమిళ లాంగ్వేజ్లో కానీ తెలుగులో కానీ ఇంత హైప్ ఉందంటే మరి సేమ్ ఒక పెద్ద బ్యానర్ ప్రొడ్యూసరు మరి వారి డైరెక్టర్ని అడిగి సేమ్ కాంబినేషన్లో నెక్స్ట్ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు మరి హార్డ్ న్యూస్. కాబట్టి అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్తూ మరి సినిమా తప్పకుండా విజయాన్ని సాధించి మా యొక్క వెంకటేష్ గారి టేస్ట్కి తగ్గట్టుగా డబ్బులు కూడా ఈ సినిమా వెంకటేష్ గారికి తప్పకుండా వస్తాయని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందాల రాక్షస్తో తెలుగు వాళ్ళకి పరిచయం అయ్యి గిలిగింతలు పెట్టిన హీరో రాహుల్ రవీంద్రన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ అవర్ గెస్ట్ ఆఫ్ ది డే శ్రీ రాహుల్ రవీంద్రన్ గారు. వెల్కమ్ ఆ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మా పంచదార బొమ్మ రంగం పైకి మా జీవా గారిని ఆహ్వానించేద్దాం. హియర్ కమ్స్ అవర్ హీరో జీవా గారు. Call it what you wanna call it, I'm a fucking alcoholic. And thank you. దిస్ ఈజ్ ఇంతవరకు ఈ క్షణం వరకు మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎంతవరకు ఈ ప్రేమ ఆడియో లాంచ్కి మా రాహుల్ గారు స్పెషల్ గెస్ట్గా విచ్చేశారు. కాజల్ అండ్ జీవా లుక్ సో స్మాషింగ్ టుగెదర్. ఇప్పుడు దాకా ఎలా ఎవరు వీళ్ళని పెట్టి సినిమా చేయలేదో నాకు అర్థం కాలేదు. ఈ తర్వాత అయితే ఖచ్చితంగా చాలా సినిమాలు చేస్తారు. డివి గారు ఆల్ ది వెరీ బెస్ట్. ఐ హోప్ ద ఫిల్మ్ ఇస్ అ స్మాషింగ్ సక్సెస్. ఓ ప్రశ్న అడిగారు ఎంతవరకు ఈ ప్రేమ అని. ప్రతి మనిషికి చచ్చేంత వరకు గుండెల్లో ప్రేమ ఉండాలి. ఈ సినిమా అయితే కనీసం 100 days వరకు థియేటర్స్లో ఉండాలని కోరుకుంటాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ లియోన్ జేమ్స్ గారు, ఎప్పట్లాగానే మీరు అంతే సన్నగా తెలుగు ఆడియన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వెనకే ఉండిపోతారు. ఈసారి ముందుకు రండి. Thank you so much everyone. Entavaraku ee Prema audio launch. I hope the album is good and everyone likes it, and thank you to the whole team for the support, and hope you all like the film. Thank you so much. మా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సినిమా సాంగ్స్ చూసి డిసైడ్ చేయొద్దు. ఇది ఫన్నీగా ఉండే ఒక భలే మగాడు వై పెళ్లి చూపులు ఇలాంటి జానర్లో ఉంటుంది. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకు గట్టిగా అనిపిస్తుంది. నేను చాలామంది విఐపీని ఫంక్షన్ పిలిచాను.
ఎవరూ రాలేదు, చిన్న బ్యాండ్ అని. ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ పెద్దలందరే నాకు దేవుళ్ళతో సమానం. వీళ్ళందరూ నన్ను ఆస్వాదించి నా సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. సో లెట్ మీ వెల్కమ్ కాజల్ గారు. చాలా సేపటి నుంచి నేను మీతో మాట్లాడదామని నేనే కాదు ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ముందు మీ ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి, ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడండి. అందరికీ నమస్కారం. నా ఫిట్నెస్ సీక్రెట్ కొంచెం ఎక్సర్సైజ్ అండ్ కొంచెం డయట్ కంట్రోల్, అంతే. కొంచెం ఎక్సర్సైజ్ కొంచెం డైట్ కంట్రోలే అయితే మేమందరం కూడా అలాగే ఉండేవాళ్ళం అండి. కొంచెంతో సరిపోదు, చాలా కష్టపడాలి. ఐ థింక్ చాలా కష్టం మీలో కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ యూ అండి. థ్యాంక్ యూ. A very good evening. మొదటిసారి డివి గారుకి పెద్ద కంగ్రాచులేషన్స్ అండ్ చాలా థ్యాంక్స్ మనం అందరికీ ఎంత బాగా ట్రస్ట్ చేసినందుకు. I would like to say a very big thank you to DK, my director, who isn't here with us right now. He had to rush back to Chennai for some urgent work. But I think he's done a great job and it was such a wonderful pleasure working with him. He's one of the finest, most creative, youngest and coolest directors I have ever worked with. And I think that reflects in the kind of film he's made. And more than being a wonderful director, he is a very genuine and a really nice person. The entire cast and crew, thank you very much. This film is very special to me. And Sunaina, you've done a fabulous job. She's looking gorgeous, she's done a great job, and she's a very important character in our film. And everybody has done their best, and I think we all worked together and we had a great time working on this particular film. The man of the moment, Leon James, you've all heard his music now, and I think he's totally rocked it, and he has a great long way to go. And Jiva, my really fun co-star and a really good friend that I have found in the industry thanks to this movie. He is an extremely professional artist, a wonderfully spontaneous actor to work with, and one of the most genuine, honest and transparent people I have ever met. And it's been an amazing pleasure working on this film, and this film is very close to my heart, and I hope you guys like it. Thank you. So let me welcome Jiva Garu to speak a few words. Thank you so much. So whenever I come to Hyderabad, I have a problem. I just know Andariki Namaskaram. And one favorite dialogue of mine. So I say, Manavadu Manchivadu, Mana favorite Pesarat. I say that. So whenever I shoot in Chennai, it's a pleasure being here. DV sir, thank you so much for having an amazing audio launch like this. And I really thought Kajal is going to teach me some Telugu because she's from here. And teach me some words, no? No? Okay, say, what should we teach him? Subhakankshalu, something, man. Andarki Deepavali Subhakankshalu. Andariki Deepavali Subhakankshalu. Yes. So yes, this film is a very, it's a very entertaining film, and it's very close to our heart because it was like everyone says, we really had a nice time shooting in this film. We were shooting in Ooty, so it was more of family. We used to have lunch together, dinner together, so it really reflects in the film. And it was lovely again working with Sunaina and the whole team. And DK is my real good friend. And he is in Rangam, he used to be the co-director of Rangam. So I had his friendship from there. And when he proposed this script, I was really excited. And I'm sure this film will regionally reach you. And I'm sure you'll enjoy this film. And it's a full fun film. And you'll really have a laugh riot. Thank you so much to the whole team. And thanks to the dancers who performed here. They were like really awesome. So I thank them for entertaining us. Thank you. Sorry, I'd like to add one more small thing. A very big thank you to the entire crew. Bhargavi, Rajesh, Abhinandan, and the entire team. They've all worked very hard, and it was very cold in Ooty.
and they worked very hard to ensure that we were warm. Come up, guys. We had late night shoots and it was very cold, and these people ensured that we gave our best output. So they are the real heroes. ఎస్ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వాలు ఈ స్టేజ్ పై ఉన్న ప్రతి ఒక్కరివి. థ్యాంక్ యూ సో మచ్. ఎంతవరకు ఈ ప్రేమ టీమ్కి ఆల్ ది బెస్ట్. తప్పనిసరిగా మీ అందరికీ విజయం రావాలి, మీ కష్టం అంతా ఫలించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్ ద గెస్ట్. But I think he's done a great job, and it was such a wonderful pleasure working with him. He's one of the finest, most creative, youngest, and coolest directors I have ever worked with. And I think that reflects in the kind of film he's made. And more than being a wonderful director, he